ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా ఉన్న వాలంటీర్ల సేవలపై నిమ్మగడ్డ అండ్ కో ఈసీకి ఫిర్యాదు చేయడంపై ఎంపీ కేశినేని నాని ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరగబోతోందని, పేదలకు అందించే పెన్షన్లో నిలుపుదల చేయడం చాలా దారుణం అని అన్నారు. పెన్షన్లు ఆపేస్తే లబ్ధిదారులు ఇబ్బంది పడతారని, పెన్షన్ల పంపిణీ అంశంపై ఈసీ పునరాలోచించుకోవాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మొన్నటి వరకు 1వ తేదీనే పెన్షన్ ఇచ్చేవాళ్లమని, ఆ విధానాన్ని కొనసాగించేలా ఈసీ చర్యలు తీసుకోవాలని నాని కోరారు. నిజంగా పేదవాళ్ళకు వచ్చేటువంటి పెన్షన్ ఆపడం అనేది చాలా దారుణం. మరి ఏ రకంగా ఈసీ ఆ గైడ్లైన్స్ ఇచ్చిందో దాన్ని కూడా ఇంకా మేము చాలా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏదైనప్పటికీ ఇది పేదవాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. 3 నెలలు పెన్షన్ ఆపేయడం అంటే నిజంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు పేదవాళ్ళందరూ. పెన్షన్ ఆపేస్తే మందులు కొనుక్కోలేక, ఆరోగ్యం బాగు చేసుకోలేక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. దాని మీద అసలు ఈసీ గైడ్లైన్స్ ఏమి ఇచ్చిందో చూసి దాని మీద సరిగ్గా మళ్ళీ స్పందిస్తాం. మీ కులం వాడని చెప్పని మీరు రాయలసీమలో ఓట్లు వేయొద్దు అని చెప్పని మాట్లాడారు. కులాల గురించి, మతాల గురించి మాట్లాడుతున్నటువంటి తెలుగుదేశం అధినేత మీద ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాం. అలాగే పేద ప్రజలు ఇప్పుడే చెప్తా ఉన్నారు, పేద ప్రజలకు సంబంధించి ఏ నెలకు ఆ నెల 3,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారా అని చెప్పని ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్రంలో 64 లక్షల మంది పెన్షన్దారులకి నోట్లో మట్టి కొట్టిన ఈ రాష్ట్రంలో మేధావులని చెప్పుకుని ఎన్నికల చంద్రబాబు ముసుగులో చంద్రబాబు ఏజెంట్లుగా, చంద్రబాబుకు సంబంధించినటువంటి తొత్తులుగా ఉన్నటువంటి రమేష్ కుమార్ ఇంకా రకరకాలుగా ఒక 5-6 చేరారు ఈ రాష్ట్రంలో అపర మేధావులు అని చెప్పుకుని. వాళ్ళు 4 చంద్రబాబు డైరెక్షన్లోనే పెన్షన్లు ఇవ్వద్దు అని చెప్పించారు. దీనికి తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలి. నిమ్మగడ్డ రమేష్ అండ్ బ్యాచ్ మీకు గతంలో కూడా తెలుసు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అతను ఒక ఎన్నికల కమిషన్ కూడా ఎంత ఇబ్బంది పెట్టాడో మీకు తెలుసు. అలాగే రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడతాను కూడా. ఈరోజు పెన్షన్లు ఇదివరకు చంద్రబాబు హయాంలో దాదాపు 3 రోజులు 4 రోజులు లైన్లో నుంచి ఉంటే కానీ పెన్షన్ వచ్చే పరిస్థితి కాదు. అటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ ద్వారా 1వ తారీఖు ఉదయం 5 గంటలకు పెన్షన్ వెళ్తున్నారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారని చెప్పని వాళ్ళ సంతోషాన్ని పాడు చేసే విధంగా చంద్రబాబు ఈ కుట్రకి కారణం ఇదంతా కూడా. ఈ పెన్షన్లు ఆ యొక్క వృద్ధుల యొక్క ఉసురు చంద్రబాబు తగులుతుంది. ఎందుకంటే వాళ్ళు పాపం కొంతమంది బయటికి రాని వాళ్ళు ఉంటారు, కొంతమంది మంచం మీద ఉంటారు. వాళ్ళందరికీ కూడా మంచి ఫెసిలిటీ కల్పించాలని చెప్పని పెన్షన్స్ వాలంటీర్ ద్వారా పెడితే దాన్ని అడ్డుకునే విధంగా చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ ముసుగులో చేయడం అనేది చాలా బాధాకరం. ఏదైతే ఎన్నికల కమిషన్ ఇచ్చిందో దాన్ని కూడా ఒకసారి పరిశీలిస్తాము.